హలో గాయ్స్! ఎలా ఉన్నారు? వచ్చేసాను. సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. నేను మీకు చాలా డేస్‌గా చెప్తున్నాను కదా! మొబైల్ ఫోన్స్ అయిపోతున్నాయి. మీరు కొనేసుకోండి అని జెప్పి. నేను కూడా అప్పుడు నేనింకా పర్చేస్ చేయలేదప్పుడు. ఇప్పటిదాకా ఆగనే పర్చేస్ చేశాను కదా! మొబైల్ ఫోన్ అనేది. సో, ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను. నేను కొన్న మొబైల్ ఫోన్ కాస్ట్ ఎంత? అది ఎలా తీసుకున్నాను? నేనెంత బడ్జెట్ ఫిక్స్ అయ్యాను? అలాగే స్పెక్స్ ఏంటి? ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చెప్తాను. అండ్ ఇంక లేట్ చేయకుండా మొబైల్ ఫోన్ మీకు చూపించేయబోతున్నాను. అదే రెడ్‌మీ 15 5G. ఫస్ట్ నేను కేస్ తీద్దాం. సి ఇది లావెండర్ కలర్ పర్చేస్ చేయడం జరిగింది నేను. మరి దీని యొక్క ఫిజికల్ వాల్యూ గురించి మాట్లాడదామనమాట. ఫస్ట్ మనం బాటమ్ నుంచి వద్దాం. ఎందుకంటే కొంచెం కింద నుంచి పైకొస్తే బావుంటది కాబట్టి. కింద చూసుకుంటే ఒక ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. టైప్ సి పోర్ట్ ఉంది. సింగిల్ స్పీకర్ ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే గనక ఒక వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, ఒక పవర్ బటన్ అయితే ఉంది. అండ్ టాప్‌లో చూసుకుంటే గనక ఒక ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గనక సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే వచ్చేసరికి డ్యూయల్ సిమ్ స్లాట్స్‌తో వస్తోంది. ఆ 2 సిమ్ కార్డ్స్ ఏసుకోవచ్చు. లేదా ఒక మెమరీ కార్డ్ ఏసుకోవచ్చు. ఒక సిమ్ ఏసుకో అండ్ అప్ టు 1 టీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చనమాట స్టోరేజ్‌ని దీన్ని. అంటే నేను తీసుకున్న వర్షన్ వచ్చేసరికి 6+2 అండ్ 128 జీబీ అనమాట. అంటే ఆ 6 జీబీ ప్లస్ 2 జీబీ అనమాట అది. మరి దీని యొక్క డిస్‌ప్లే ఫస్ట్ మనం ఆర్డర్‌లో వద్దామనమాట. ఫస్ట్ స్పీకర్ కదా! స్పీకర్ నుంచి వద్దాం. స్పీకర్ అంటే మనకొచ్చేసరికి ఎక్సలెంట్ అనేం చెప్పేది నేను. బట్ వరస్ట్ అని కూడా చెప్పను నేను. ఇట్స్ డీసెంట్. డీసెంట్ స్పీకర్ అయితే ఉంటది మనకిందులో. అలాగే చార్జర్ ఈ 33 వాట్స్ అది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది దీంట్లో 33 వాట్స్. అండ్ ఎలాగో ఛార్జింగ్ అంటే బ్యాటరీ కాబట్టి బ్యాటరీ వచ్చేసరికి 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మీకు 2 ఫుల్ వర్కింగ్ 1 ఫుల్ వర్కింగ్ అయితే వస్తుందన్నమాట. హెవీ యూజ్ చేస్తే. అలాగే మోడరేట్‌గా ఈ యూజ్ చేస్తే 2 డేస్ అయితే వస్తుందన్నమాట మీకు. అండ్ నేను బ్యాటరీ స్టాట్స్ కూడా మీకు చూపిస్తాను. సో, బ్యాటరీ స్టాట్స్ కూడా ఎలా చూసుకోవాలని మీకు వీడియోస్ చేసి చూపిస్తాను. చూసుకోవచ్చు నా బ్యాటరీ స్టాట్స్ అయితే ఎలా ఉందో. 8 అవర్స్ ఫోన్‌ని ఈరోజు ఛార్జ్ చేయడానికి 8 అవర్స్ వాడాను. మొత్తం నాకు బ్యాటరీ అనేది 14 అవర్స్ అయితే వచ్చిందనమాట. 14 అవర్స్ 0 మినిట్స్ అయితే ఉంది. 14 అవర్స్ ఎందుకంటే నేను చాలా హెవీ వాడాను. ఈ మార్నింగ్ నుంచి లైక్ చాలా డిఫరెంట్ టెస్ట్‌ని రన్ చేస్తా కాబట్టి ఈ ఛార్జింగ్ అయితే ఉంది. ఇంకా బావుంది. అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ మీకు అర్థమై ఉంటది. అండ్ దీంట్లో వచ్చేసరికి ఏ యాప్ ఎంత తీసుకొని మీకు చూపిస్తాను క్లారిటీగా వచ్చేయండి. మామూలుగా కాసేపు నేను గేమ్ ఆడినందుకు నాకు తీసుకున్న పర్సెంటేజ్ వచ్చేసరికి 52% గేమ్‌కి తీసుకున్నది. అండ్ నేను ఇన్‌స్టాగ్రామ్ చూసుకోవచ్చు. ఇవన్నీ యాప్స్ మీరు చూసుకోవచ్చు. ఎంతెంత తీసుకుందనేది గూడా. అండ్ ఈ ఫోన్‌లో మీకొచ్చేసరికి ఫ్లోటింగ్ నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. ఫ్లోటింగ్ నోటిఫికేషన్ అంటే సో, ఇదే అన్నమాట ఫ్లోటింగ్ నోటిఫికేషన్ అనేది. చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క డిస్‌ప్లేకొస్తే గనక హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వాడారు. అండ్ అలాగే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అన్నమాట. డిస్‌ప్లే వచ్చేసరికి కలర్ గ్రేడింగ్ అది బానే ఉంది. మరీ AMOLED డిస్‌ప్లే అనేది లేకపోయినా అలాగే తీసి పడేసేంతయితే ఏం లేదు. బెటరే ఉంది. దీని యొక్క పీక్ బ్రైట్‌నెస్ వచ్చేసరికి 850 నెట్స్ ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ అనమాట. ఇదొచ్చేసరికి 5G మోడల్ కోసం డిజైన్ చేసిన ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ IP64 రేటింగ్ కూడా ఉంది. అదేంటే మీకొచ్చేసరికి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. మీ ఫోన్‌ని యూజ్ చేసుకొని మీరు మీ ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకొక వేరే చిన్న ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చనమాట. బట్ వైర్‌లెస్ ఛార్జింగ్ అనేది లేదు. వైర్డ్ ఛార్జింగ్ ఉంది. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ ఫోన్‌కి. అండ్ ఇదొచ్చేసరికి షామీ హైపర్ OS మీద వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ అప్డేట్స్ అంటారు. 2 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. అండ్ 3 ఇయర్స్ వరకు సెక్యూర్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అదేమాట దీని యొక్క సాఫ్ట్‌వేర్ రిలేటెడ్. నెక్స్ట్ కెమెరాస్. అందరూ వెయిట్ చేసేది కెమెరా గురించే కాబట్టి ఒకటే ఇష్యూ ఉంది కెమెరాలో. అదొచ్చేసరికి వైడ్ యాంగిల్ కానీ, పెరిస్కోపిక్, టెలిఫోటో లెన్స్, అల్ట్రా వైడ్ ఇవేమి ఉండవనమాట. జస్ట్ ఒక మెయిన్ సోనీ సెన్సార్‌ది ఉంటుంది. అండ్ ఒక సెకండరీది ఏంటంటే అది సాఫ్ట్‌వేర్ బేస్డ్ మీద రన్ అయ్యే లెన్స్ అనమాట అది. ఆ లెన్స్ ఏం చేస్తుందంటే గనక పోర్ట్రైట్ షాట్స్ తీస్తే మీకు బ్యాక్ సైడ్ బ్లర్ ఎఫెక్ట్ చూపించడానికి సెన్సార్ పనికొస్తుందనమాట. అంతకంటే ఏం లేదు. అండ్ ఇంకా దీని యొక్క ఫ్రంట్ కెమెరాకి 8 మెగా పిక్సెల్ అనమాట. కెమెరాలు మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదనమాట. బ్యాక్ కెమెరా అసలు డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని. ఫ్రంట్ కెమెరా కూడా కొంచెం అంటే ఎక్కడో ఉంటే బావుండనిపిస్తది అంతే మీకు. అండ్ అన్‌వాంటెడ్ డీటెయిల్స్ అని అంత స్మూత్ అయితే ఏం చేసేయట్లేదు. ఫోటోస్ కూడా బానే వస్తున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో ఇది పెర్ఫార్మన్స్ పనికొస్తుందా? యెస్. పెర్ఫార్మన్స్ పనికొస్తుంది. కానీ ఇది
గేమింగ్ కోసం డిజైన్ చేయలేదు కాబట్టి, ఇందులో గేమ్స్ హెవీగా ఆడేవాటికి ఫోన్ తీసుకోవద్దు. ఈ, ఈ మిడ్ రేంజ్ లెవెల్ గేమర్స్ కానివ్వండి, కొంచెం ఆడేవాళ్ళే తీసుకోవచ్చు. అండ్ గేమింగ్ ఫోన్‌కొస్తుందా అంటే రెడ్మీ ప్లే ఇది బ్యాటరీ సెంట్రిక్ ఫోన్ అనమాట. ఎందుకంటే 7000 ఎంఏహెచ్ మ్యాసివ్ బ్యాటరీ ఉంది దీంట్లో. అండ్ దీంట్లో మెయిన్‌గా వచ్చే సాఫ్ట్‌వేర్ అన్నీ ఓకే. దీంట్లో మెయిన్ ఇష్యూ వచ్చేసరికి యూఐ లాగ్ అవుతుందనమాట. అంటే అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ అప్‌డేట్ అయినా వీళ్ళు యూఐ లాగ్ ఏమైనా ఇంప్రూవ్ చేస్తే బావుంటుంది. యూఐ లాగ్ ఎలా ఉంటుందంటే గనక మామూలుగా మీకు అనిపిచ్చదు. కొంచెం ఎక్కడెక్కడో అనిపిస్తుంటది యూఐ లాగ్ అనేదంటే. అది కూడా నోటీసబుల్ కాదు. బట్ అప్పుడప్పుడు మీకు చిరాకు పెడుతుంటుంది ఇది కొన్ని కొన్ని సార్లు. మేబీ ఒక అప్‌డేట్ వీళ్ళైతే ఇది ఫిక్స్ చేసేస్తారులెండి ఇది చిన్న చిన్నవి కాబట్టి. మనలో చాలా మందికి బ్యాటరీ సెంట్రిక్ ఫోన్ చూస్తూ ఉంటారు ఈ బడ్జెట్‌లో. ఇది బెస్ట్ బ్యాటరీ సెంట్రిక్ ఫోన్ అనమాట. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ. వన్ ఫుల్ వర్కింగ్ డే వస్తుందనమాట. ఫైనల్లీ ఈ ఫోన్‌ని ఎవరెవరు తీసుకోవచ్చు. అండ్ నేను ఈ ఫోన్ ఎందుకు కొనుక్కున్నానో మీకు చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఫోన్‌ని ఎవరైతే ఎక్కువ బ్యాటరీ ఉండాలి నాకు అనేవాళ్ళు తీసుకోవచ్చండి. ఈ మొబైల్ ఫోన్ అండి. 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి. అండ్ ఈ ఫోన్ నేనెందుకు చూస్ చేసుకున్నానంటే నాకు బ్యాటరీ ఎక్కువ ఉండే ఫోనే కావాలి నాకు. అండ్ డీసెంట్ క్వాలిటీ ఆఫ్ కెమెరాస్ ఉండాలి. రివ్యూ మీకెలా ఉందో చెప్పండి. మీరే ఫోన్ వాడుతున్నారో చెప్పండి. ఈ ఫోన్ కొనాలనుకుంటే గనుక ఎక్కడ కొన్నావు బ్రో అంటే నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనే ఆఫ్లైన్ స్టోర్‌లో కొనడం జరిగింది. ఈ ఫోన్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 24,000 ఉండేది. నేను 21,000కి కొన్నాను. బికాజ్ ఆ రోజు నేను స్టోర్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు రెడ్మీ 15 మీద. కాన్స్ అనేవి ఇవి నెగోటియబుల్ కాన్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసరికి చిన్న చిన్నగా యూఐ లాగ్ ఉంటుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా అది మిస్ అయింది. అండ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. ఒక 1 అవర్ టు ఫుల్ చార్జ్ పడుతుందిది. ఈ ర్యామ్, స్టోరేజ్ ప్రైస్ హైక్స్ వల్ల మామూలు బడ్జెట్‌లో వచ్చే ఫోన్స్ కూడా అల్ట్రా అంటే మిడ్ రేంజ్ ఫోన్స్ కూడా ఇప్పుడు సెమీ ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ కాస్ట్‌కెళ్ళిపోతున్నాయి. మామూలుగా బేసిక్ ఫోన్స్ అనేవి ఈ 10,000 లోపు వచ్చేవన్నీ ఇప్పుడు 15,000 దాకా ఎళ్ళిపోయాయి. 15,000 లోపు వచ్చేవన్నీ 22,000 అలా ఎళ్ళిపోయాయన్నమాట. ఇది కూడా 15,000 లోపు వచ్చే మొబైల్ ఫోనే అన్నమాట ఇది. 22,000 అలా ఎళ్ళిపోయింది. సో, ఇంక చూద్దాం ప్రైస్ హైక్స్ ఇంక ఎంతకు దారి తీస్తాయో. మీరేమైనా ఫోన్ కొనుక్కోవాలంటే కొంటే గనుక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కానీ, బీబీడీ సేల్స్ వరకు వెయిట్ చేయండి. బిగ్ బిలియన్ డేస్ సేల్స్ వరకు. అప్పుడు మీకు తగ్గే ఛాన్స్ ఉంది. అప్పుడు కొనేసుకోండి. ఒకవేళ మీరు ఆఫ్‌లైన్‌లో కనుక మొబైల్స్ కొందామని చూసుకుంటే గనుక ఆగస్ట్ ఈ 2 డేస్‌లో ఒక సేల్స్ వీడియో పెడతాను. ఆఫ్‌లైన్ షాప్స్ సేల్స్ వీడియో. అండ్ దిస్ ఈజ్ యువర్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వీడియో అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.